నమస్కారం. శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి శాకాహారి ఎపిసోడ్లో మరి శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉంటాం. మనం శాకాహారిగా ఎందుకు ఉండాలి, మాంసాహారం ఎందుకు మానేయాలి, మనం శాకాహార ర్యాలీలు ఎందుకు చేయాలి, మరి ఈ ఒక అంశం పైన మనం ప్రతిసారి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్తో మాట్లాడుతూ ఉంటాం. సో మనం ఈ ఎపిసోడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన వరలక్ష్మి మేడంతో మరి శాకాహారి ఒక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. వెల్కమ్ టు ద షో. శాకాహారం కాని క్రితం పూజలు భక్తిగా ఈ విధంగా ఉన్న అవి తినేటప్పుడు మా గుణాలు ఇవన్నీ వేరువేరుగా ఉండే సపరేట్గా. దీంట్లోకి వచ్చాక అర్థమైంది వాటి సబ్జెక్ట్ ఏంటి, ఇటు సబ్జెక్ట్ ఏంటి. వాటి సబ్జెక్ట్ ఎట్లా ఉండేదంటే అంత దుఃఖమే, ముఖ్యంగా అంత దుఃఖమే. ఎంత పూజ చేసినా దుఃఖమే. ఏ చిన్న సమస్య కూడా అంతగా కనిపించేది. ఇంత భూతత్వంలో చూసినట్టుగా ఉండేది ఒక చిన్న సమస్యని. దీంట్లోకి వచ్చాక ఎంత పెద్దదైనా చిన్నది కూడా అని అనిపించట్లేదు. అంటే అక్కడ గుణాలు మారిపోయినాయి. ఆ దుఃఖం, భయం, ఆందోళన, టెన్షన్ ఇవన్నీ ఉంటాయి శాకాహారి కాని క్రితం. కామక్రోధాలు అంటారు కదా, హర్షడ్వర్గాలు అంటారు కదా, ఈ గుణాలు, ప్యూరిటీలు అంతనం, అంత అజ్ఞానం, ఇట్లా ఏదో ఒకటి మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, క్లారిటీ లేని పరిస్థితి, మొత్తం అనీజీగా ఉంటాం, మైండ్ సెట్ ఎంతైనా. అట్లా గుణాలు, మనసు అంత ఆందోళనగా చికచికగా ఉంటుంది. ఏదో పూజలు చేసుకొని ప్రశాంతంగా కొద్దిసేపు అనిపిస్తుంది మనకంతే. దాని గురించి ఒక సబ్జెక్ట్ ఏంటంటే, ఎన్ని దేవతలను పూజించినా, ఎన్ని దేవుళ్ళ కొలిసినా తన్ను తాను తెలుసుకోకపోతే మట్టుకు ఏది ఉండదు అనే పాయింట్. ఆ రజోగుణం, తమో గుణం, ఈ అర్షడ్వర్గాలు అనే కామక్రోధ లోభ మదమాత్సర్యాలు అంటారు చూడు, వాటికి అగ్నికి ఆర్గ్యం పోసినట్టే. ఆ మాంసాహారం అనేది గుడ్డుతో సహా ఏలిపైన అది కూడా రజోగుణాలకు సంబంధించింది. ఈ పత్రిజీ గురువు గారు ఏం చేశారంటే అది శుభ్రం కట్ చేశారు. వంకాయలు పుచ్చి ఎట్లా తీసేస్తాం అట్లా కట్ చేసి అవతల పడేశారు. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఆయన మహానుభావుడు దైవం మానుష రూపేణ అంటారు కదా. ఈ కలియుగంలో ఈ పాపకరంలో, ఈ ఆహారాలు జీవహింస అని మహాపాపం అని చెప్తారు. వింటమే కానీ దాన్ని ఆచరించింది లేదు, చెప్పడానికి లేదు, ఆచరించింది అయితే లేదు. దీంట్లోకి వచ్చాక ఆచరించడం అంటే ఏంటి, అసలు అదేంటి సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ ఏంటి అని పత్రిజీ గురు గారి దయ వల్ల మనకు తెలిసింది. అట్లా అది దాని అర్థం తెలిసిందనమాట. అమ్మవారికి పెడుతున్నాం, మేము దేవుళ్ళకి పెట్టుకున్నాం, పోతులని, కోళ్ళని, ఇవన్నీ మేము చేసాం. భక్తిగా ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నాం అనే పాయింట్ పెట్టుకున్నాం. మేము ఇంత ఖర్చు 1,00,000 పెట్టాం, 3 సంవత్సరాలు పులమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి ఇట్లా పెట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంతమందికి భోజనాలు పెట్టి ఎంత పెద్ద భక్తిగా ఉన్నాం అనే ఒక ఘనకార్యంగా భావించాం. చాలా తప్పు చేసామని పాయింట్ ఏంటంటే దీంట్లోకి వచ్చాక అర్థమైంది. అప్పుడు ఇంకా మనకి ఆ జీవహింస అంటే ఏంటి, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనకి ఎంత బాధ కలుగుద్ది. ఒక జీవిని హింసించి, ఆ మాంస భక్షణ అనేది రాక్షస భక్షణ కదా, ఎంత హింసపడింది ఆ జీవుడు. దాంట్లో ఉన్న గుణాలు తింటే మనకి ఈ ఆందోళనలు, భయం అనేది, సుప్పనత్తనాలు ఇవన్నీ ఉంటాయి కదా లక్షణాలు. మనకు ప్యూరిటీ లేకుండా అంత అనీజీగా అన్నీ ఉంటాయి. ఎంత పూజ చేసినా, ఏది చేసినా మొత్తం కూడా అట్లాంటి సరికాని లక్షణాలన్నీ ఉంటాయి. అది తింటే ఏదో అనుకుంటాం, ఏదో చేస్తాం అని ఆ పాయింట్. కానీ అవి తింటే మట్టుకు మనకి ఏ అయితే సరికాని లక్షణాలు, గుణాలు ఉన్నాయి అన్నీ ఉంటాయి. అవి మానేసి దీంట్లోకి వస్తేనే, దీంట్లో కానీ రమ్మని కాదు, అవి మానేస్తే మట్టుకు అసలు మనకు సత్యం ఏంటి, ధర్మం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి మొత్తం సబ్జెక్ట్ అర్థమవుతుంది. ధ్యానం అంటారు ఎవరిష్టం వాళ్ళది. ముందు ముఖ్యంగా శాకాహారులు కావాలి. ప్రతి ఒక్కళ్ళు మాంసభక్షణ చేయకూడదు. అందుకనే మహానుభావుడు రాముడికి, రావణాసురుడికి కూడా వ్యత్యాసం అదే. రామయ్య అంటే ధర్మాన్ని పెట్టుకున్నాడు, దేవుడయ్యాడు. కోటిలింగాలకు పూజ చేసిన రాముడు మాంసభక్షణ అధర్మంగా చేయటం వల్లే పాయింట్లు అక్కడ ఆయన అనేది రావణాసురుడు సబ్జెక్ట్ అనేది అట్లా ఉంది. రాముడు సబ్జెక్టు దేవుడు మహానుభావుడు అట్లా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఆ గుణాలు అది తిన్నని చెప్పి ఎన్ని పూజలు చేసినా, ఎంత చేసినా, ఏం చేసినా కానీ మారవు. అమ్మవారు నాకు ఆ జీవిని హింసించి పెట్టమని చెప్పరు. మనకి ఈ పూర్వం నుంచి కూడా వీళ్ళు పెద్ద ఆది మానవ లేదంటారు కదా, ఒక లైన్ గంటల అక్కడి నుంచి తినటానికి ఏమీ లేక ఏది దొరుకుతుంది తినుకుంటా అట్లా వచ్చిన సబ్జెక్ట్ ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ దీన్ని అలవాటుగా చేసుకొని తినటం అలవాటు చేసుకున్నారు. అది చాలా తప్పు.
మనకు మానవులకి ఇచ్చింది భగవంతుడు ఆహారం శాకాహారమే ఇచ్చారు. ఇంకా మాట్లాడితే ఇంకా ప్యూరిటీ, ఇంకా పళ్ళు ఫలాలు అట్లాంటివి ఇచ్చారు. మంచి ఏంటి చెడు ఏంటి, ఏది తినాలి ఏది తినకూడదని జ్ఞానాన్ని ఇచ్చారు. దాన్ని మనం మానవ జన్మ ఎత్తినందుకు 84 లక్షల జీవకోటికి మానవ జన్మ గొప్పది కదా, అది తెలుసుకోవాలి. ఓకే. మన కుటుంబంలో ఇప్పుడు భార్యాభర్తల ధర్మం ఒకటి ఉంది, తల్లి బిడ్డల ధర్మం ఒకటి ఉంది, కుటుంబ అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎన్నో ధర్మాలు అవి పాటించినప్పుడు ఇది పాటించాలి. ఈ జీవహింస తప్పు అని దాని అంతరార్థంలోకి వెళ్ళి ఆ జీవులు హింసించి మానవుడు ఇంత బలవంతుడు కదా, ఇన్ని సృష్టిస్తున్నాడు, మానవుడు దైవంతో సమానం, మనిషి దేవుడితో సమానం అంటున్నారు మానవుడు. అట్లాంటప్పుడు బలహీనమైన జీవిని తిని వాటిని వండుకొని తిని వాటిని హింసించి, గురువుగారు కూడా శాస్త్రం చెప్తారు అట్లాగే వాటిని వండుకొని తిని తృప్తి పడటం అనేది చాలా తప్పు. అట్లా ఒక పాపం అన్నమాట, పెద్ద పాపాల్లో కన్నా ఇది పెద్ద పాపం. అట్లా అట్లా లెక్కేసుకుంటూ వెళ్తే చాలా గుణాలకి దారి తీస్తుంది అనమాట. ఇది ఎన్నో చెడు గుణాలకి దారి తీస్తుంది ఇది మాంసభక్షణ అనేది. ఓకే. సో మరి పత్రిజీ గారు అంటూ ఉంటారు ఏంటి, వెల్లుల్లిపాయ తినకూడదు అనేసి అంటూ ఉంటారు. ఆ వెల్లుల్లిపాయ తినకపోవడానికి దానికి ఉన్న మెయిన్ కారణం ఏంటంటారు? ఎల్లుల్లిపాయ అంటారు ఆయన ఏది సెర్చ్ చేసినా కానీ పత్రిజీ గురువు గారు అది దాంట్లో పాయింట్ ఉండబట్టే చేస్తారు, లేదా చేయరు, చెప్పరు. ఆయన ఆచరించి దాని అర్థం తెలుసుకొని మనకు చెప్పారు. ఒక తల్లి కనుక తండ్రి కనుక ఇది ధర్మం ఇది తినకూడదని పాయింట్, మంచి లక్షణాలు నేర్పుకునే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి లక్షణాలే నేర్పాలి. మనందరికీ కూడా ఈ కలియుగానికి మొత్తం తండ్రి ఆయన, అమ్మగారు తల్లి, మనకందరికీ కూడా ఆ పాయింట్ అనేది చెప్పారు. ఎల్లుల్లిపాయ అనేది దాంట్లో రజోగుణం ఇస్తుంది, బాగా ఉద్రేకాన్ని, కోపాన్ని, ఈ మాంసానికి సంబంధించిన గుణాలు దాంట్లో ఉంటాయి ఎల్లుల్లిపాయ అనేది సంబంధించిన దాంట్లో. ఓకే. అట్లా దానికి ఉండబట్టే దాన్ని కట్ చేసేసారు. ఎల్లుల్లిపాయ అనేది తింటే దాని పవర్ దీనికి దగ్గరికి తీసుకెళ్తుంది అనే మసాలా అనేది పాయింట్, ఆ స్మెల్ అనేది ఆ మసాలా అనేది దానికి దగ్గరికి తీసుకెళ్ళేది. మాంసం అంటేనే మాయ, దానికి దగ్గరికి తీసుకెళ్ళేది కూడా ఆ మసాలా అనేది, ఈ ఎల్లుల్లిపాయ అనే పాయింట్ మసాలా అనేది దీనికి ఆ స్మెల్ అనేది అట్లా ఆకర్షిస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అంతే. ఇప్పుడు మనం మామూలు కూరలు వండుకున్నాక ఆ దాంట్లో ఆ స్మెల్ కోసమే జనాన్ని కనెక్ట్ అవుతారు. ఎల్లుల్లిపాయ మసాలా అనేది ఆ కూరలకి మామూలుగా ఆ స్మెల్ ఎక్కడన్నా ఆ మాంసాహారం వండినా ఎల్లుల్లిపాయ పేస్ట్ అయిపోతే అది స్మెల్ రాదు కదా, ఇది వేస్తేనే దానికి ఎక్కువ అవుతుంది. అందుకని దానికి డిఫరెన్స్ ఏంటి, ఎల్లుల్లిపాయ కూడా దానికి దగ్గరికి తీసుకెళ్ళదు మాంసాహారానికి, అందుకని ఖండించారు. అట్లా ఈ అల్లం అని ఇవన్నీ వీటిలో మనకి ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అట్లా చాలామంది డాక్టర్స్ వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, అంటే మాంసాహారంలో మరి ఎన్నో పౌష్టికమైన తత్వాలు ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి అనేసి అంటూ ఉంటారు. మరి అలాంటి విటమిన్స్ మనకి శాకాహారంలో ఉన్నాయంటారా లేవంటారా? అసలు ఏమిటి ఈ తత్వం ఏంటి? అందుకనే గురువు గారు ఎంబీబీఎస్ డాక్టర్లతో సహా ఆయన అంతకాడికి చదివి కూడా ఆ సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చారు. ఈయనకి మించిన ఎంబీబీఎస్ లేరు నాకు తెలిసి, నా అనుభవం ప్రకారం ఈయన ఎంబీబీఎస్, ఈ పత్రిజీ గురువు గారే ఎంబీబీఎస్ మనందరికీ కూడా. ఈ సృష్టికి మహానుభావుడు ఒక కారణజనుడిగా వచ్చారు. ఇంత సబ్జెక్ట్ చెప్పారంటే ఇంకా అది అమృత భాండాగారం ఇచ్చారు మనందరికీ. అది ఆస్వాదించిన వాళ్ళకి ఆస్వాదించినంత, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అట్లా ఎంబీబీఎస్ డాక్టర్ అంటే అది బలం కోసం ఎంతవరకు కూడా బలం, శరీర ఖండ బలం, బుద్ధి బలం ఉండదు. సరే ఏది చెప్పినా కానీ దాంట్లో బలము లేదు, గుడ్డు ఇవన్నీ అంటారు, ఏ సెట్ చేశారు ఏదో దానివల్ల ఏ చెప్తారు బలాలు, అదంతా బలం కానే కాదు. అది అంతా కూడా ఆడు చెప్పే ఒక మందుల లిస్టులో ఒక లిస్ట్ అది నాకు తెలిసి. అంత బలమే ఉంటే నేను అది తిన్నప్పుడు నా ఒళ్ళు కూడా ఇంత రెండింతలు ఉండేది. తిన్నాం, ఏం బలం వచ్చింది, అనారోగ్యాలు వచ్చినాయి నాకు. ఓకే. పరిపూర్ణంగా అనారోగ్యాలు వచ్చినాయి, ఎన్నో మందులు వాడాం. మరి బలం అయితే ఈ మందులు వాడకుండా నాకు అదంతా కనెక్ట్ అవ్వాలిగా. మరి ఇప్పుడు దీంట్లోకి వచ్చాక ఈ శాకాహారం ఇంకా వీలైతే ఇంకా శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలనే పాయింట్కి ఇంకా బాగుంటుంది, ధ్యానం అవ్వాలనే పాయింట్ నాకు అర్థమవుతుంది. ఇంకా ఈ భోజనం కూడా తగ్గించుకుంటా, ఇంకా శుద్ధ సాత్విక ఆహారం, ధ్యానం పెంచుకుంటా ఉంటే ఇంక చిన్న ప్రాబ్లం నాకు 90% మొత్తం కంట్రోల్కి వచ్చింది.
100% అనారోగ్య మందులు అన్నాను కదా, 90% మొత్తం కంట్రోల్కి వచ్చింది. వెరీ గుడ్. అన్ని మందులు వాడింది, అన్ని దాంట్లో బలం ఉంటే అన్ని మందులు ఎందుకు వాడాలి, అసలు అట్లా ఎందుకు అయిపోవాలి, లేదు అదంతా కూడా వట్టిదే. నా అనుభవం ప్రకారం చెప్తున్నా. అట్లానే డాక్టర్లు తప్పుపడుతున్నారు, గురువుగారు మా లైన్లోకి వెళ్ళాలంటే తప్పే. ఏంటంటే ఆయన ఎట్లా తప్పు చెప్పారు, నేను చెప్పాలి, ఆయన్ని ఫాలో అవ్వాలి కాబట్టి తప్పే. అది కూడా బలం వస్తుందని పాయింటే తప్పు. అలాగే శాకాహారంలో చాలా మటుకి ఎన్నో విటమిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. పల్సెస్, దాల్స్ ఇవన్నిట్లోనూ దేవతలు ఏం చేశారు, ఏం తిన్నారు, పళ్ళు తిన్నారు, ఫలాలు తిన్నారు. దేవతలు తిన్న దేవదారు కూరలు అంటారు, ఆకుకూరలు అంటారు, ఇవన్నీ వాళ్ళు పొళ్ళే తిన్నారు. ఇంకా మనం ఇంకా ఆహారం, భోజనం, రుచి, ఉప్పు, కారాలు ఇవన్నీ తింటున్నాం. ఏంటంటే శాంతం ఇంకా ప్యూరిటీగా మారకుండా. వాళ్ళైతే అచ్చం పొళ్ళు తిని ఫలాలు తిని మహానుభావులు అయ్యారు. దేవతలు, దేవుళ్ళు, పార్వతి పరమేశ్వరులు కానీ, రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి కానీ ఇట్లా వాళ్ళు పొళ్ళు పలహారాలు తిని వాళ్ళు దేవుళ్ళు. మనం ఇంకా అట్లా ఫాలో అయితే ఇంకా వాళ్ళకిలాగానే మనం కూడా అయిపోతాం. అట్లా ఈ కూడా కట్ చేసుకుంటే ఆ స్థితిలోకి చేరుకునే మానవుడే దేవుడు. ఇంకంతే. ఈ కూడా తెలుసుకుంటే రోజు రోజుకి మారాలి. గురువుగారు ఏదైతే చెప్పారో పత్రిజీ గురువుగారు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం మారితే దేవుళ్ళవి. ఆకులు తిని మేక కొండ ఎక్కుతున్నారు అనేసి అంటారు, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కుతున్నారు అనేసి అంటారు. సో ఈ విషయంలో దీని ఒక భావార్థం ఏంటంటారు? అంతే సార్, అంతే. నేను మంచం ఎక్కాను కాబట్టి నాకు అర్థం తెలిసింది. అన్ని తిని అన్ని దేవుళ్ళకి పెట్టి అన్ని దేవతలకు పెట్టి ఏదో దేవుడి పేరు చెప్పి జీవహింసలు చేసి ఇన్ని చేసి తిని నా బాడీ మొత్తం అనారోగ్యం పాలైపోయింది. ప్రతి ఒక్కదానికి టెన్షన్, హై బీపీ. ఇప్పుడు 2 గంటలు కూర్చొని 3 గంటలు ధ్యానం చేస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కూడా 1 గంట కూర్చున్న పైన ఇక్కడ టైం అయిపోతుందని 1 గంట కూర్చుంటే ఫుల్ ఎనర్జీస్. మామూలుగా నాకు 2 రోజుల నుంచి బిళ్ళలు వేసుకుంటున్నా, కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉండే జ్వరం లాగా అనిపించి ధ్యానం చేసుకుంటా. ఈ 90% ఎప్పుడన్నా ఒక బిళ్ళ అట్లా. అది కూడా వేసుకోకూడదు, ఇంకా ఎక్కువ ధ్యానం చేసుకుంటే అది కూడా వేసుకునే పని ఉండదు. టయాన్ని బట్టి మనం ఉండాలి కాబట్టి 90% నాకు మొత్తం కూడా రోగాలు తగ్గిపోయినాయి. ఒక 10% అది కూడా ఇంకా ధ్యానం పెంచుకుంటే అది కూడా తగ్గిపోతుందని నాకు నమ్మకం ఉంది. టైం ఉంది దానికి. అవును, మీరు అన్నట్టు ఆకులు తిని మేము కొండ ఎక్కిందని చూసారా, అదే భావనలో ఉంటుంది. మొత్తం పూర్తిగా శాకాహారిగా అయిపోయి ప్యూరిటీగా గురువుగారు చెప్పినట్టు చేస్తే అట్లా ఉంటుంది. దాన్ని తింటే మటుకు పరిపూర్ణంగా రోగాలు, అహంకారాలు, అజ్ఞానం, పాపాలు, శాపాలు ఇవన్నీ వీటిలోనే ఉంటుంది ఈ మానవ జన్మ. తినకూడదు అంతే. అట్లా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక మరి ఎన్నో జీవ జంతువుల్ని వేటాడిస్తూ ఉంటారు. ఆ బ్లూ వేల్స్ అన్న దాంట్లో ఇక్కడ చాలామంది వేటాడడానికి వెళ్తారట సరదా కోసం. దాన్ని చంపుతూ ఉంటే అది చిన్నపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటాం. బ్లూ వేల్ ఆ సముద్రంలో అంతా కూడా దాని రక్తం వచ్చి సముద్రం అంతా కూడా ఎర్రగా అయిపోతుంటా. సో మరి ఇలా జీవహింస చేయడం ద్వారా మరి ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి. అంటే రాబోయే కాలంలో మరి సింహాలు, పులులు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. అలాంటి సమయంలో ఏమవుతుంటే కనుక సింహాలు, పులులు మన రాబోయే తరాలు చూపించాలంటే కనుక మనం కేవలం ఫోటోలో చూపించాల్సి వస్తుంది. ఎవరికి ఇలా పులులు ఉండేవిట, సింహాలు ఉండేవిట అని. సో ఇలాంటి విషయాల్లో మనం ఏం చేస్తే మంచిదంటారు? వీటిని జీవహింస అనేది వేటాడటం వల్ల, మనుషుల్ని హింసించడం వల్ల, జీవుని హింసించడం వల్ల ఇట్లాంటివన్నీ చేస్తే అవి ఎంత బాధలు పడి మనం ఎంత చేసామో అది మళ్ళీ జన్మకి మనకు అట్లా సబ్జెక్ట్ ఉంటుంది. అది మళ్ళీ జన్మ తీసుకుని అనుభవిస్తాం. పుణ్యం చేస్తే పుణ్యం అనుభవిస్తావు. అదే పుణ్యం సంతోషించి ధ్యాన మార్గంగా మళ్ళీ సుఖ సంతోషాలు ఇట్లాంటి మార్గం ఉంటే నువ్వు చేసుకున్న పుణ్యం. దుఃఖపడుతున్నావు ప్రతి ఒక్కటే సమస్యల ద్వారా బాధపడిన పూర్వజన్మలో ఇంకొక రూపంలో ఆ దుఃఖం అనుభవించి తీరాల్సిందే. ఆ జీవులను చంపిని, మనుషులు హింసించిన ఎన్నో రకాలు ఉన్నాయి పాపాల్లో, ఎన్నో రకాలు. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీవహింస. ఇదంతా కూడా ఒక సరదాగా చేసే అజ్ఞానంతో చేసే లక్షణాలు అనమాట. ఈ జీవుని హింసించి వేటాడటం ఇవన్నీ అన్నారు కదా, అట్లాంటివన్నీ అజ్ఞానం వల్ల, తెలియనితనం వల్ల వాటిని చేసి పాపాలలాగా అనిపిస్తాం. దేవతల పేరుతో కూడా ఇదంతా ఎట్లా వచ్చిందంటే దేవతలకు నువ్వు పెడుతున్నావు నేను పెట్టాలి ఎన్ని లక్షలైనా. అదే 1 లక్ష రూపాయలు ఇట్లాంటి ధర్మమైన కార్యక్రమానికి ఇచ్చామనుకో, అది ఎంతో కోట్ల పుణ్యం మన పిల్లలకి తింటారో అట్లా ఉంటుంది, ఒక నిధిలాగా. అది అట్లా దేవతలు తింటున్నారా లేదు, నువ్వు పాపాన్ని పోగు చేసుకుంటున్నావు, నువ్వు చేసుకున్నదాకా 10 మందికి కూడా పెడుతున్నావు. దాన్ని హింసించి నీ పాపంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేసినట్టే. దాన్ని అది ఎందుకు చేస్తున్నావు అంటే నీకు తెలియక, అజ్ఞానం వల్ల. తెలియకపోవటం అనేది సబ్జెక్టు ఏదో తప్పు కాదు, అజ్ఞానం. అది ఈ జన్మకి కాదు, ఏ జన్మకైనా అది వెంటాడి తీరుద్దని చెప్తున్నారు గురువుగారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్.
అంటే చాలామంది ఈ జంతు జాలాన్ని బలిచ్చేస్తుంటే మన ఇకోసిస్టమ్ దెబ్బతింటుంది. అంటే సరైన వర్షాలు పడే చోట వర్షాలు పట్టలేదు, కొన్ని చోట ల్యాండ్ స్లైడ్స్ వచ్చేస్తున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ ఇక్కడ ప్రకృతి కూడా చాలా మటుకు నష్టపోతుంది. అలాగే మన చెట్లు కూడా నరికేస్తున్నాం. సో ఇవన్నీ ఒక డిజాస్టర్కి దారితీస్తుంది. సో మరి ఈ అంశంలో మరి మీరేమంటారు? అవును, ధర్మంగా ఉంటేనే ఈ కలియుగంలోనైనా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ధర్మం అనేది. మారాలి, అందరూ మారాలి. ఎట్లా అంటే జ్ఞానంగా మారాలి. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, తప్పు ఏంటి, రైట్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఈ సబ్జెక్టులు పట్టుకోవాలి. జీవహింస అనేది ఎంత తప్పు. మనకి పిల్లలు ఉన్నారు, మనకి కుటుంబం ఉంది. మన కుటుంబం లాగా వాటి కుటుంబం కూడా ఉంది కదా. మన కుటుంబంలో మన బిడ్డలు ఎంతో వాటి బిడ్డలు కూడా అంతే. అర్థం చేసుకోవాలి, ఇంకా లోతుగా అర్థం చేసుకుంటే మన కుటుంబం ఎట్లాగో మన కుటుంబంలో మన పిల్లలను తీసుకెళ్ళి అట్లా చేస్తే మన అంతటికి మనం అట్లా చేసుకుంటే ఎంత పాపం, ఎంత బాధ, ఎంత దుఃఖం. మరి వాటి కుటుంబంలో వాటిని తీసుకొచ్చి మనం తినటం అనేది ఎంత పాపం, ఎంత దుఃఖం అని అర్థం చేసుకోవాలి. వివేక జ్ఞానం అనేది మనిషికి ఒక్కడికే ఉంది, మానవ జన్మకు ఒక్కటే ఉందని చెప్పారు. ఈ మానవ జన్మకు తప్పనిసి వేరే జన్మకు లేదు. 84 లక్షల జీవకోట్లు కూడా మానవ జన్మకే పరమాత్ముడు ఇచ్చాడు ఆ అవకాశం. ఆ పరమాత్ముడు గురువు గారి రూపంలో వచ్చి చెప్పారు కాబట్టి దాన్ని మనం ఆచరించాలంటే మాట్లాడితే పూర్వజన్మ సుఖం, ఇంకో జన్మకు చూడాలి, ఇంకో జన్మ అంటారు కదా గురువు గారు. ఇంకా 10 జన్మలు ఎత్తే ఏవైతుంది, దుఃఖాలు అనుభవించు, ఇంకా లేకపోతే 100 జన్మలు ఎత్తవాయి అంటారు. నేను 100 జన్మలు ఎత్తే కానీ అప్పుడైనా నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకోకుండా సబ్జెక్ట్ వదలదు నేను. దుఃఖాలని ఎన్ని జన్మలకైనా నువ్వు చేస్తా మారతా ఎప్పుడు మారతానంటే నీకు ఒక టైం వస్తుంది. ఆ టైం ఇప్పటి నుంచి అర్థం చేసుకో. మనిషి జన్మ ఎత్తాక అర్థం చేసుకో, ఫాలో అవ్వు. ఎప్పటికైనా మారాల్సిందే, తెలుసుకోవాల్సిందే. తెలుసుకోకుండా అయితే ఉండదు జన్మ. తెలుసుకుంటేనే మార్పు వస్తుంది. 100 జన్మలు ఎత్తు, 1000 జన్మలు ఎత్తు, తెలుసుకోవాల్సిందే. జ్ఞానానికి ఈ ధర్మం అనేది తెలుసుకునే పాయింట్ వచ్చే వరకు కూడా నువ్వు చేస్తానంటావు చెయ్యి, మారుతానంటావు మారు. అది నీ ఇష్టం, ఇది నీ ఇష్టం అని చెప్తారు. ఎవరిని బలవంతం పెట్టరు. మనం కుటుంబం, వాటి కుటుంబం, ఇంకొకరి కుటుంబం అని ఎట్లా చెప్పారో అదొక్కటి పట్టుకుంటే అర్థమైపోతుంది. మరి చాలామంది ఈ శాకాహారం మీద ర్యాలీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, సభలు కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ శాకాహార ర్యాలీస్ చేయడం వల్ల, సభలు కండక్ట్ చేయడం మూలంగా మరి జనాల్లో చైతన్యం వస్తుందంటారా? అది ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు? నీ ధర్మంగా నువ్వు చెప్పు. మన కుటుంబంలోనే ప్రతి ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, మన కుటుంబాన్ని తీసుకున్నాం చెప్తా ఉంటాం పిల్లలకి. అది మంచి మార్గం, ఇది చెడు మార్గం, అది తప్పు, అది తినొచ్చు, ఇది తినకూడదని విషయం తినం కదా. ఏదో చిన్న విషయంలో, ఏదో ఒక పచ్చడి విషయంలో, ఎల్లిపాయ విషయంలో మొన్న ఏదో పాయింట్ వచ్చి నాగేంద్ర సార్ ఇట్లా ఎల్లిపాయ వేసి ఎవరికన్నా పెట్టొచ్చా, తెచ్చాను సార్ అంటే, మట్టి తినొచ్చమ్మా, మట్టి పెడతామా పిల్లలకి అని చెప్పారు. పాయింట్ ఎంత అర్థమైంది అని పాయింట్ నుంచి బంద్ చేసేయాలని పాయింట్. అట్లాగే మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మన కుటుంబంలో ఎట్లా చెప్పుకుంటాము, మన ధర్మంగా వాళ్ళు వినాలనే పాయింట్తోనే హృదయపూర్వకంగా చెప్తాం. అట్లాగే ఈ సొసైటీలో కూడా మొత్తం కూడా ఈ ప్రచారం అనేది మన ధర్మంగా మనం చెప్పమని చెప్పారు గురువు గారు. మీరు ధర్మం చెప్పండి, ధర్మో రక్షితో రక్షిత అన్నారు. మీరు ధర్మమైన మాట చెప్పండి. మారినోళ్ళు మంచిగా ధ్యానంగా మారినోళ్ళు మారుతారు. మారపోతే ఇంక 10 జన్మలు 100 జన్మలు అట్లా తీసుకుంటారు అని చెప్తారు. మీ ధర్మాన్ని మీరు మానొద్దు, చెప్పడం మానొద్దు, చెప్పండి. ధర్మం అనేది చేయకుండా మానొద్దు, చెప్పకుండా మానొద్దు. ఆచరించేది వాళ్ళకి వదిలేయండి. ఆచరించుకోవటం వాళ్ళ ఇష్టం. అట్లా మరి చాలామంది ఏంటంటే కనుక ఈ వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా. వ్యవసాయం చేస్తూ ఉంటే చాలామంది పెస్టిసైడ్స్ అది వాడుతూ ఉంటారు. ఈ పెస్టిసైడ్స్ వాడడం ద్వారా అదంతా కూడా మన పంటలోకి వచ్చి మన ఆ పాయిజనస్ ఫుడ్ మనం భక్షించినట్టు అవుతుంది అనమాట. సో అంచేత మనం న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, లేకపోతే హైబ్రిడ్ ఫార్మింగ్ అంటున్నారు. సో దీన్ని వాడితే మంచిదంటారా? అవును సార్. ఇప్పుడు ఎట్లా అంటే మనం మందులు తీసుకుంటున్నాం కదా, ఏదన్నా అనారోగ్యం వస్తుంది. మందులు, ఈ బాడీ కూడా ప్రకృతి, ఆ ప్రకృతి ఎట్లాగే ఈ ప్రకృతి కూడా అంతే. ఈ బాడీ అంతే, పంట అంతే. మనం తింటున్నాం ఇప్పుడు బాడీలో మందులు వెళ్తున్నాయి కదా, ఎట్లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని భయాలు ఉంటాయి కదా మనకి తినే ఆహారంలో కూడా. ఈ బాడీకి వాడే మందులు కూడా, ఆ పంట కూడా అది సపోజ్. అవి తిన్న ఆహారాలు తింటే ఏముండదు దాంట్లో. ఏంటంటే ఇది ఈ ప్రకృతి సహజంగా మనం ఎరువులు ఉన్నాయి కదా, వాటిని వేసి పండించుకోవడం, చక్కగా నీళ్లు పెట్టుకోవడం, పాదులు చేసుకొని ఇట్లా ఉంటాయి కదా. ఇటు ప్రకృతి ధర్మంగా
పంచభూతాలు అనే ప్రకృతి ఉంది కదా, ఆ పంచభూతాలు అనేది ఆకర్షణ మనకి ఎట్లా ఉంటుంది వాటికి ఎట్లే ఉంటుంది. మనలో అట్లా ఆత్మశక్తి ఆ పంచభూతాల శక్తి వల్ల మన బాడీ ఎట్లా పనిచేస్తుందో సపోజ్ ఆ చెట్లకి ఆ కూరగాయలకి వాటికి కూడా అట్లే పనిచేస్తుంది. కాకపోతే మనం ఎట్లా ధ్యానశక్తి ఈ సూర్యరశ్మి ఇవన్నీ ఉన్నాయి చూసారా, మనకి ఎట్లా మనం మన శరీరం తీసుకొని ఆరోగ్యంగా ఎట్లా ఉంటున్నాం వాటికి కూడా అట్లే ఉంటుంది. పౌర్ణమి అని సూర్యుడు అని చంద్రుడు ఇట్లా ఉంటాయి కదా పంచభూతాల శక్తివంతమైంది. పంటకు కూడా అది తెలియదు. ఇంట్లో ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక అలవాటుగా వాటికి బాగా మందులు వేసి అవి వేసి పండిస్తున్నారు. కాతే పండుతున్నాయి కానీ ఈ ఈ పళ్ళల్లో కూడా చూసారా మామూలుగా బ్యాటరీ వేసి పండిస్తారు పళ్ళు. మామిడి పళ్ళు వచ్చినప్పుడు కానీ ఇట్లా చాలా దానిమ్మకాయలు అట్లా బ్యాటరీ వేసి పండిస్తారు. చూడటానికి మేడి పండు లాగానే ఉంటాయి. ఎంత ఆకర్షిస్తుంది, అబ్బా ఈ పొళ్ళు తింటే బాగుంది. దాంట్లో పట్టు ఉండదు. దానంటే దాని ప్రకృతి ధర్మంగా పండిన పండు ఉంటుంది చూసారు, అది స్వీట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. తిన్నా కానీ మనకి మామిడి చెట్లు మన ఇంటి దగ్గర కాపించుకున్నా. మేము కూడా ఇప్పుడు మిరకాబాయ్ పిరమిడ్ కట్టుకున్నాం. నాకు దాని అనుభవం కూడా వచ్చింది సార్. ఓకే. ఎట్లా అంటే పద్దాక మా అమ్మగారు వాళ్ళు మందులు వేసి పండించి పంటలు అలవాటు కదా, ప్రతి ఒక్క చెట్టుకి మందులు వేయాలి అంటూ ఉంటారు. పద్దాక ముందు ఎందుకంటావమ్మా మనకు పిరిమిడ్ తల్లి వచ్చింది. ఆ పిరిమిడ్ అంటే నాకు బాగా ఇష్టం. ముందు ఫస్ట్ నుంచి ఎందుకని పిరిమిడ్ అంటే బాగా ఇష్టం. దాంట్లో నాకు ఆరోగ్యం కూడా బాగా తగ్గింది కాబట్టి ఈ పిరిమిడ్ ఉండ చుట్టూరు కూడా అసలు ఆ ఊళ్ళో ఉంటేనే చాలా మంచి వైబ్రేషన్ ఉంటుంది అనే పాయింట్ కూడా విన్నాను ఇట్లా క్లాసులో. పిరిమిడ్ చుట్టూరు కూడా మొక్కలు చుట్టూరు పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఇట్లా చాలా పెట్టుకున్నాం మేము. ఒక 6 సెంట్లు స్థలం ఉంటుంది చుట్టూరు. ఇంక ఎట్లా ఉంటుంది అంటే ఇంక నందనం అనలాగా ఉంటుంది. ఏ మందులు వేయం, ఏదో మా అమ్మగారికి తగ్గట్టు ఎప్పుడైనా వేస్తుంది. నేనైతే అది కూడా పట్టించుకున్నాను. ఆ పిరిమిడ్ వైబ్రేషన్ వల్ల అసలు ఆ నీళ్లు పట్టితే చాలు ఎన్ని పువ్వులు వస్తాయో ఎన్ని కాయలు కాస్తాయో అసలు ఎంతమందికి ఇస్తామో అట్లా. మామూలుగా మందు వేస్తే 10 కేజీలు కాసి మందు వేయకుండా 50 కేజీలు 100 కేజీలు అంటే చిక్కుడుకాయలు కూడా బాగా పువ్వులు ఎన్ని పువ్వులు నందనవనంలాగా అట్లా ఉండటం అనేది అక్కడ మీ పిరమిడ్ వచ్చాక చూశాను నేను. అంత బాగా ఉంటాయి పువ్వులు కానీ కూరగాయలు కానీ ఆ రుచి కానీ బాగుంటుంది. మనం చెట్లకు కూడా భాష మనకి మన హృదయంలో భాష కూడా అర్థమవుతుంది. అట్లా ప్రేమతత్వంతో మనం ఆకర్షించుకుంటే వాటికి కూడా ధన్యవాదాలమ్మా నాకు ఈ పూలు ఈ కూరగాయలు అట్లా మన మనసు అట్లా ఫీలింగ్ వెళ్తుందా ఉంటుంది కదా ప్రేమతత్వం, అవి కూడా మనకి అట్లా ఆకర్షించుతాయి. అట్లాంటివి కూడా అనుభవాలు మనకి అర్థమైంది. మనం ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం మీద మరి ఎన్నో విషయాలు చెప్పారు. సో మీరు ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకి మీరు శాకాహారం పైన ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారులుగా మారితేనే ధర్మం అనేది సత్యం అనేది అర్థమవుతుంది. మానకుండా ఏదో మేము ఎన్ని కోట్లు సంపాదించాం ఇంత ఉన్న వాళ్ళం అంత ఉన్న డబ్బు అనేది సంపద అనేది ఒక పాయింట్ ఏదంటే దేహం అన్నంతసేపే ఉంటుంది, వెళ్ళిపోయాక ఏమీ ఉండదు. అట్లాగే ఈ ధర్మంలోకి వస్తేనే శాకాహారులకు పూర్తిగా శాకాహారులు అయ్యి ధ్యానం అనే ధర్మంలోకి వస్తేనే అసలు మనిషి జన్మ ఎందుకు వచ్చాం, ఈ ధర్మం ఏంటి, సత్యం ఏంటి, ఇంకా ప్రేమతత్వం ఏంటి, మంచి సబ్జెక్ట్ ఏంటి, మంచి మార్గం ఏంటి అనే పాయింట్లు తెలుస్తూ ఉంటాయి. అది అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. ఏదో ఏంటంటే ఒక రుచికల పదార్థం అది ఎంతో బాగుంటుందని మీరు చెప్తారు, కానీ చూస్తాను అది తింటేనే నాకు ఆ అనుభవం వస్తుంది. ఇది కూడా అంతే. వీళ్ళు ఎట్లా చెప్తారనే పాయింట్ ఏదో నిర్లక్ష్యంగా అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే మనం వినాలి. ఒక గురువుగారు ఏదైతే చెప్తారో ధర్మం కరెక్ట్ అయితేనే చెప్తారు, లేదా చెప్పరు. నమ్మాలి, ముందు నమ్మాలి. నమ్మకం అనేది ఒక పాయింటే పరమాత్ముడికి అంతే. అది నమ్మితే గురువుగారు చెప్పింది కరెక్ట్ అయితేనే చెప్తారు, నమ్మాం. కానీ ఫాలో చూద్దాం, చూస్తే మనకే అర్థం అవుతుందిగా అని ఒక చిన్న ఆలోచన చేస్తే చాలు. అట్లా చిన్న ఆలోచన చేసుకుంటే ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి అదే అనుభవం వస్తుంది. మనం ఎంతో అద్భుతంగా మరి శాకాహారం పేర మీరు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. పిఎంసి ప్రేక్షకులకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురు. సో ఇదండి ఇవాల్టి శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.